హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్త వారికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించగా ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో అనర్హులపై వేటకు సిద్ధమవుతున్నారు. అర్హత లేకపోయినా సరే కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో అలాంటి వారిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనర్హుల వేరువేతకు సరికత్తు మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులు పెన్షన్లు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. కొంతమందికి అనర్హత ఉన్నా సరే వారిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అర్హత ఉన్న ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా దరఖాస్తుల్ని పక్కన పెట్టారని కొంతమంది ఆరోపించారు. గత 5 ఏళ్లలో 8 లక్షల మందికి పెన్షన్లు తొలగించారని విమర్శలే వినిపిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని భావిస్తుంది. ఆ దిశగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొత్త పెన్షన్లపై విధి విధానాలను రూపకల్పన కోసం 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ఓ యాప్ తీసుకురావాలని భావిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి ఈ యాప్ రూపొందించాలని అనుకుంటున్నారు. దీనికోసం ఐటీ, రవాణా శాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకునే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలోని డేటా తీసుకుని 6 అంచెల తనిఖీ నిబంధనలను పాటిస్తారు. వాటి ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్ర స్థాయిలోనే అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నారు. ఇలా జాబితాను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం 6 అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్న కొందరికి న్యాయం జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హుల ఎంపిక కొత్త విధానాలు రూపొందిస్తారా లేదా అన్నది స్పష్టత లేదంటున్నారు. ఈ ప్రత్యేక విధానం మొత్తం పూర్తి కాగానే అధికారులు గుర్తించిన అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఒకవేళ ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అనర్హులు నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాధానాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అది కూడా 2-3 రకాల అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అర్హులెవరూ పెన్షన్కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అభ్యంతరాలను మళ్ళీ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో తనిఖీ చేయిస్తారు. ఇలా అనర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అందకూడదని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కొత్త పెన్షన్ల మంజూరుకు కోర్టులో దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందంటున్నారు. ఇలా క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటిని ధృవీకరించేలా దరఖాస్తుల నుంచి హెల్ప్ డిక్లరేషన్ తీసుకుంటారు. అంతేకాదు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా పెన్షన్ల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.